ఇన్ని సంవత్సరాలైనా పోనీ సాగునీరు పక్కన పెడితే తాగునీటి కూడా ఇబ్బంది పడే పరిస్థితి. తారక రామ తీర్థసాగర్ వస్తే ఈ 3 మండలాలకి కూడా నీరు వస్తుంది, విజయనగరం కూడా తాగునీరు కూడా వెళ్తుందండి. గనులు పలగొడుతున్నారు అంటున్నారు, ఇసుక మాఫియా అంటున్నారు, భూముల ఆక్రమణ జరుగుతుంది అంటున్నారు. రియల్ ఎస్టేట్లు, బ్రాందీ వ్యాపారాలు, ఇంకొక వ్యాపారాలు, ఇసుక వ్యాపారాలు ఏవి చేయలేదండి. నేను చేసింది ఒక ఎర్రటికలు తయారు చేశాను. ఈ జరగబోయే ఎన్నికల్లోన ఎలాంటి సహకారం ఉంది, మీకు ఎటువంటి సమన్వయం జరుగుతుంది? నేను ఒక్కడనే ఎమ్మెల్యేని కాదండి, పేరుకే ఎమ్మెల్యే అండి. అందరు సూచనలు సలహాలు తీసుకొని మళ్ళీ ఈ ప్రాంతం అభివృద్ధికి పాటుపడతాం. విజయనగరం జిల్లాలో నెల్లిమర్లకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈసారి జనసేన, తెలుగుదేశం ఈ 2 పార్టీల పొత్తుతో జరుగుతున్న ప్రయాణం ఎలాంటి రిజల్ట్ ఇవ్వబోతుంది? వారిద్దరి సమన్వయం ఏంటి? టీడీపీ వ్యూహం ఏంటి? నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్ఛార్జు కర్రోజు బంగారాజు మన ముందున్నారు. బంగారాజు గారు నమస్తే. నమస్కారం అండి. పార్టీ ఒకప్పుడు ఒక వెలుగు వెలిగింది. నారాయణస్వామి గారు లాంటి లీడరు 7 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, ఒకసారి మంత్రి చేశారు. అలాంటి నియోజకవర్గంలో నామరూపాలు లేకుండా పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. ఇప్పుడు 2019 తర్వాత జరగబోయే ఎన్నికలు ఎలాంటి ప్రయత్నం జరుగుతుంది, ఏంటి వ్యూహరచన ఎలా ఉంది? ఈ నియోజకవర్గం నెల్లిమర్ల నియోజకవర్గం 1983 నుంచి నారాయణస్వామి నాయుడు గారు, మరి అలాగే మహంతి చిన్నవనాయుడు గారు సారథ్యంలో ఎప్పుడు కూడా కంచుకోటగానే సాగింది. ఇప్పుడు కూడా అందరూ కష్టపడి పనిచేస్తున్నారు. ఈ నియోజకవర్గం జనసేనకి ఇచ్చినా, తెలుగుదేశంకి ఇచ్చినా అందరూ కూడా కష్టపడి పనిచేస్తారు. కాకపోతే ఏ పార్టీకి ఇవ్వాలనేది మా అధినేతలు ఇద్దరూ ఆలోచించుకొని సర్వే రిపోర్ట్ల ఆధారంగా ఎవరికి ఇచ్చినా సరే పనిచేస్తాం, ఎవరికి ఇచ్చినా మంచి మెజార్టీతో గెలిపిస్తామండి. అంటే ఇప్పుడుకొచ్చి ఒకవైపు 175 సీట్లకి వైసీపీ వ్యూహాలు మార్చుతుంది, అభ్యర్థులు మార్చుతుంది. ఇప్పుడు ఒక 6 విడతలుగా అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా నెల్లిమర్ల లాంటి నియోజకవర్గంలో ఇంకా అభ్యర్థులు మీకు ఖరారవ్వలేదు, జనసేన మీరని తేల్చుకోలేదు. ఎలా వెళ్ళగలుగుతారు ఎన్నికలు? అదే కదండి, మీరు ఇప్పుడు అన్నారు కదా, వైసీపీ పార్టీ ఏదైతే ఉందో వ్యూహాలు రచిస్తున్నారని మీరే అన్నారు. మరి వ్యూహానికి ప్రతి వ్యూహం మా వాళ్ళు కూడా రచించాలి కదా. మరి ఇక్కడ అవతల ఏదైతే వైసీపీ పార్టీ ఉందో వాళ్ళు కూడా ఇంకా ఫలానా అని చెప్పేసి ప్రకటించలేదు. కాబట్టి ఇక్కడ కూడా మా వాళ్ళు కూడా అన్ని సర్వేలు చేస్తున్నారు. ఎవరికి ఇస్తారో, అవతల ఎవరికి ఇస్తారో ఆచితూచి అడుగులు వేయడం జరుగుతుందండి. మీరేమో ఇలా చెప్తున్నారు, లోకం మాధవి లాంటి వాళ్ళు ఇప్పటికీ ఒక ప్రచారం చేసుకుంటూ తిరుగుతున్నారు, టికెట్ వచ్చే అవకాశం ఉందని ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. దానికి జన సైనికులు ఎంత సిద్ధమవుతున్నారు? మీరు అన్నారు కదా ఆశావాహులని, ఎవరి ఆశాలకు ఉంటుంది, ఆవిడ ఆశాలకు ఉంది, ఆవిడ అలా చెప్తారు. మరి ఆవిడ కొంచెం రాజకీయంలో కొత్త. ఇప్పుడు మా రవిశేఖర్ గారు, చిన్ననాయుడు గారు వీళ్ళకు ఉన్నటువంటి అనుభవం మాకు ఉండదు, మాకు ఉన్నపాటి అనుభవం వాళ్ళకి లేదు. వాళ్ళ ఆలోచన వాళ్ళకు ఉంది, వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. మా ఆలోచన ప్రకారం ఏంటంటే మా పెద్దలు ఏది నిర్ణయిస్తారో ఇంకేది పూర్తిగా నిర్ణయించలేదు. నిర్ణయించిన తర్వాత వారు ఏ పని చేయమంటే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామండి. అంటే లోకం మాధవి గారి ఆశ నెరవేరితే మీరందరూ సపోర్ట్ చేయడానికి సిద్ధమేనా? నాయకులు కంపల్సరీగా పనిచేస్తారండి. మరి వ్యక్తిగత ఓట్లు కొంతమందికి ఉంటాయి. ఆ వ్యక్తిగత ఓట్లు అనేవి ఎవరికి కొన్ని వాళ్ళకు ఉండవచ్చు. వాళ్ళకి కూడా మేము బోధపరిచి చెప్తాం. చెప్పిన తర్వాత మాకు వచ్చినా వాళ్ళకి వచ్చినా ఎవరికి వచ్చినారే చెప్పి చేయించడం మన ధర్మం. అది ఎంతవరకు సాగుతుందో అవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని టికెట్ అనౌన్స్ చేస్తారంటారు. జనసేన పార్టీని పక్కన పెడితే మీ పార్టీగా తెలుగుదేశంగా మీరైనా ఒక కన్ఫర్మేషన్కి వచ్చారా? అంటే మనలో వీళ్ళకి టికెట్ వస్తే బాగుంటుంది అంటే బంగారాజు గారికి ఏమైనా పోటీ చేసే ఆలోచన ఉందా? ఒకవేళ ఇస్తే మిగతా వాళ్ళు సపోర్ట్ చేస్తారా? లేకపోతే మీరంతా కలిపి ఒక క్యాండిడేట్ నిర్ణయించుకున్నారా? ఏదో ఒక ఆలోచన ఉండాలి కదా. మన నియోజకవర్గంలో 5 టికెట్లకు వెళ్ళామండి. టికెట్ వచ్చినంత వరకు అందరికీ చివరి దశ దాకా ఆశ ఉంటుందండి. ఎవరికి వచ్చినా సరే అందరూ కలిసికట్టుగా పనిచేస్తాం. తెలుగుదేశంలో ఎవరికి టికెట్ వచ్చినా కార్యకర్తలు కూడా అందరూ కలిసికట్టుగా పనిచేస్తారండి. అంటే 5 ఎవరికి ఇచ్చినా అందరూ కలిసికట్టుగానే పనిచేస్తారు. కార్యకర్తలు కూడా కలిసికట్టుగానే పనిచేస్తారు. జనసేన అనగానే, టీడీపీ అనగానే మా దగ్గర ఉన్న ఓటు బ్యాంక్ అంతా షిఫ్ట్ అవుతుందని మేము చెప్పలేమండి. ఎందుకంటే 90% మేము ఉన్నాం, 10% వాళ్ళు ఉన్నారు. ఈ 10%లోకి 90% వెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది పడతారు. ముఖ్య నాయకులు మాకు తప్పదు ఎలాగైనా.
అది విషయం. లేదు, ఇన్ఛార్జిగా ఉండే వాళ్ళకే సీట్లు కేటాయింపే జరిగితే అసలు ఈ నియోజకవర్గానికి ఏంటి, బంగారాజు గారి ఆలోచనలు ఏమున్నాయి, అసలు నిజంగా ఇంత అన్నిట్లో వెనకబడి ఉన్న ప్రాంతంగా మనకు కనిపిస్తుంది. ఒకప్పుడు ఉండే పరిశ్రమలు పోయినాయి, వ్యవసాయం ఇదైంది, అంతకుముందు వలసలు పోల్చితే అదే వలసలు కొనసాగుతున్నాయి. ఏం ఆలోచనలు ఉన్నాయి అసలు తెలుగుదేశానికి? 1983కి ముందు ఈ ప్రాంతం బాగా వెనకబడిన ప్రాంతం అండి. తర్వాత నారాయణ నాయుడు గారు వచ్చిన తర్వాత 83 నుంచి బాగా డెవలప్ చేశారండి. ఆ డెవలప్మెంట్ అనేది మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ 10 సంవత్సరాలు, వైసీపీ ఒక 5 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిందండి. మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే మా నాయకులు అందరి సహాయంతో కలిపి, ఒకవేళ నాకే టికెట్ వచ్చిందనుకోండి, నేను ఒక్కడనే ఎమ్మెల్యేని కాదండి, పేరుకే ఎమ్మెల్యే అండి. అందరు సూచనలు సలహాలు తీసుకొని మళ్ళీ ఈ ప్రాంతం అభివృద్ధికి పాటుపడతాం. అలాగే మరి ఇక్కడ మత్స్యకారుల గ్రామాలు ఉన్నాయి, వీళ్ళందరూ కూడా వలసలు వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే ఇక్కడ జట్టీలు లేవు, లంగర్ వేసుకోవడానికి జట్టీలు లేవు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఇతర ప్రాంతాలకి వలసలు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఒక జట్టి తీసుకురావడానికి మా వంతు మా గవర్నమెంట్ వస్తే కృషి చేస్తాం. మరి అలాగే మా నారాయణ నాయుడు గారి కళ అండి, తారకరామ తీర్థసాగర్ ఉంది. ఆ తారకరామ తీర్థసాగర్ ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది. గతంలో 10 సంవత్సరాలు అలాగే ఉండిపోయింది. తెలుగుదేశం వచ్చిన తర్వాత కొంతవరకు పని జరిగింది. పని జరిగిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చింది. ఆ గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే 10 సార్లు తారకరామ తీర్థసాగర్ గురించి ఎద్దేవా చేసేవాడు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ఒక తట్ట సిమెంట్ వేసి కనీసం కొంచెం అయినా సరే పని ముందుకు సాగించలేదు. అది కూడా చేస్తాం. ముఖ్యంగా యువత ఇబ్బంది పడుతున్నారండి. సాధ్యమైనంత వరకు ఏవో చిన్న చేతగా కంపెనీలు వస్తే ఈ యువతకు అందరికీ కూడా ఉపాధి కల్పించాలని ఆలోచన ఉంది. మరి అలాగే మరి అశోక్ గజపతిరాజు గారు, చంద్రబాబు నాయుడు గారి కృషి వలన భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ వచ్చింది. ఆ ఎయిర్పోర్ట్లో కూడా చుట్టూ కొన్ని కర్మాగారాలు వస్తాయి. అవన్నీ వచ్చినప్పుడు మా ప్రాంతం వాళ్ళకి ముఖ్యంగా ప్రాధాన్యత ఇచ్చి వీళ్ళందరికీ కూడా యువతకి ఉపాధి కల్పిస్తాం. అన్నింటికన్నా విద్య, వైద్యం, తాగునీరు, సాగునీరు మా నారాయణ నాయుడు గారు దాన్ని డెవలప్మెంట్ చేయాలని ఇప్పుడు ఆలోచన కొంతవరకు చేశారు. ఆ మిగతా కూడా మేము చేయాలని అనుకుంటున్నాం. ఇన్ని సంవత్సరాలైనా పోనీ సాగునీరు పక్కన పెడితే తాగునీటి కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. తాగునీటికి ఇబ్బంది అంటే ఎర్రనాయుడు గారు మినిస్టర్గా ఉన్నప్పుడు నారాయణ నాయుడు గారు ఆయన దగ్గరికి వెళ్ళి ఈ గ్రామాలన్నింటికి కూడా ఇవాళ ఉన్నటువంటి వాటర్ ట్యాంకులు కానీ కొళాయిలు కానీ అన్నీ తెలుగుదేశం ప్రభుత్వం టైంలోనే ఇవన్నీ కూడా అభివృద్ధి జరగడం జరిగిందండి. ఆ తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత ఎక్కడా కూడా మంచినీరు గురించి కానీ లేదా తాగునీరు గురించి సాగునీరు గురించి కానీ ఎటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయలేదు. అసలు అభివృద్ధి దేంట్లోనూ లేదండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి అనేది తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అంచెలంచెలుగా చేసుకుని వచ్చారు. గత 15 సంవత్సరాల నుంచి మధ్యలోకి 5 సంవత్సరాలు మేము వచ్చినా కూర్చోడానికి కుర్చీ లేదు, నిలబడడానికి నీడ లేదు, ఓ బిల్డింగ్ లేదు, ఏమీ లేని టైం అప్పుడు వచ్చాం. అన్నీ సక్రమంగా కుదుర్చుకుంటాను టైంలో పేదలు జగన్మోహన్ రెడ్డి ఒక ఛాన్స్ అన్నాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి కోట్లు వేశారు. ఈ అభివృద్ధి కాస్త మళ్ళీ కుంటిపడి వెనక్కి వెళ్ళిపోయిందండి. మళ్ళీ మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రతి మీటింగ్లో చెప్తుంటారు కదండి, ఈసారి మేము వచ్చినట్టయితే ఇంటింటికి కొలయిస్తాం, మంచినీరుని మీ అందరికీ సరఫరా చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. అది మేము మాట ఇవ్వక్కర్లేదండి, మా అధినేత మాట ఇచ్చారు. ఖచ్చితంగా ఈసారి మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే అందరికీ సురక్షితమైనటువంటి వాటర్ అందించడానికి సిద్ధంగా ఉంది మా ప్రభుత్వం. బంగారాజు గారు, రాష్ట్రాన్ని అంతా పక్కన పెడదాం, ఒక్క మీ ప్రాంతం కోసమే మాట్లాడదాం. నారాయణస్వామి గారు 1 కాదు 2 కాదు 7 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి మంత్రి కూడా చేశారు. చాలా చేసామంటున్నారు. ఏం చేశారు చెప్పండి? మా ప్రాంతాలకి ఇప్పుడు మనం వచ్చిన రోడ్లు లేదండి. ఇలా ఎన్నో గ్రామాలకి రోడ్లు లేవండి. ఊర్లలో కరెంట్లు ఉండేవి కాదండి, తాగడానికి మంచినీరు ఉండేది కాదండి, చదువుకోవడానికి బడులు ఉండేవి కాదండి. ఇవన్నీ నారాయణ నాయుడు గారు వచ్చిన తర్వాత అభివృద్ధి చేసినవేనండి. ఎక్కడ వైద్యం అందేది కాదండి. ప్రతి మండలానికి 2 PHCలు కట్టించాడు, ప్రతి ఊరికి వాటర్ ట్యాంక్ కట్టించాడు, ప్రతి గ్రామానికి తారు రోడ్డు వేయించాడు, ప్రతి పొలాల్లో కూడా రోడ్లు వేయించాడు, ప్రతి ఊరికి ఓ స్కూల్ పెట్టాడు, దగ్గరలోనే హై స్కూల్ పెట్టాడు. ఈ విధంగా ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి అంతా కూడా ఇవాళ అనుభవిస్తున్న అభివృద్ధి అంతా కూడా నారాయణ టైంలోనూ తెలుగుదేశం ప్రభుత్వం టైంలోనే చేశారండి. వలసలు ఆగలేదు. మరోవైపు ఇప్పటికీ తాగునీటి సమస్య మిమ్మల్ని వెంటాడుతూనే ఉంది. జూటు పరిశ్రమ లేదు, మరోవైపు చెరుకు పరిశ్రమ ఏం చేయాలో రైతుకు తెలియట్లేదు. మరి ఇవన్నీ సమస్యలే కదా, ఎందుకు పరిష్కరించలేకపోయారు? మాకు చెరుకు అంత లేదండి, మా ప్రాంతంలో మాకు చెరుకు అంత లేదు. తర్వాత ఏంటంటే వాటర్ పడదండి ఇక్కడ. వీళ్ళందరూ కష్టపడతారు రైతులు, కానీ ఎక్కువగా వాటర్ పడదండి వ్యవసాయం చేసుకోవడానికి.
అందుకోసం అది ఆలోచించే నారాయణ నాయుడు గారు తారక రామ తీర్థసాగర్ వస్తే ఈ 3 మండలాలకి కూడా నీరు వస్తుంది. విజయనగరం కూడా తాగునీరు కూడా వెళ్తుందండి. దాన్ని ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండిపోవడం వలన తాగునీరుకి ఇబ్బంది అయింది, సాగునీరుకి ఇబ్బంది అయింది. గతంలో మొన్న మేము వచ్చి కొన్ని కాలువలు తయారు చేస్తే ఈ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువ మంది మంత్రులు వచ్చి మేము చేసిన కాలువలకి మళ్ళీ తిరిగి శంకుస్థాపన చేసి అప్పుడు నీరు పారేదండి. వీళ్ళు వచ్చిన తర్వాత వచ్చే నీరు కూడా రావడం మానేసిందండి. ఇప్పుడు మీతో పాటు వెనక చాలామంది ప్రజాప్రతినిధులు కనిపిస్తున్నారు, చాలామంది సీనియర్లు కనిపిస్తున్నారు. ఇక్కడ 82 ఎన్టీఆర్ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఇందులో కొనసాగిన వాళ్ళు చాలామంది కనిపిస్తున్నారు. మీరు ఏ విధంగా సమన్వయం చేసుకోగలుగుతున్నారు? ఎందుకంటే బంగారు రాజు అందరినీ కలుపుకొని వెళ్ళలేకపోతున్నాడని విమర్శ నాకు వినిపిస్తుంది. రాజకీయాలు అయిన తర్వాత అనేక రకాల మాటలు మాట్లాడతారండి. అవి పెద్దవైతే అపోజిషన్ వాడికి పనికొస్తాయి. కాబట్టి మేము అందరూ బంధువులవి, దగ్గర వాళ్ళవి, కావాల్సిన వాళ్ళమే. మేము టిక్కెట్లో తిరిగినప్పుడు కూడా ఎవరికి వచ్చినా కలిసి చేసుకుందాం అనుకునే తిరిగాము. ఆశ అనేది ప్రతి మనిషికి ఉంటుంది. ఈవేళ వరకు ట్రై చేసుకుంటుంటారు. కానీ ఎవరికి టిక్కెట్ రాకపోయినా సరే ఎవరు కూడా బయటికి వెళ్ళిపోవడం కానీ, అలగడం కానీ, కోప్పడడం కానీ జరగదండి. ఇక్కడ జరుగుతున్న సమావేశంలో మీరు నలుగురు ఇంకా అప్లికేషన్స్ పెట్టారన్నారు. బంగారాజు తప్ప ఎవరు కనిపించటం లేదు. ఇక్కడ నా చుట్టూ ఉన్నారండి అడిగిన వాళ్ళందరూ. వాళ్ళు ఎవరో మీకు తెలియక కనబడలేదు అనుకుంటాను. ఉన్నారు మీ అందరితో కలిసి. ఇప్పుడు ఆ లైన్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళేనండి. ఓకే, అవునండి. ఎవరికి ఇచ్చిన టికెట్ కలిసే ప్రయాణం ఖచ్చితంగానండి. కాకపోతే తెలుగుదేశంలో ఎవరికి ఇచ్చినా సరే కలిసే పని చేసుకుంటూ మా కార్యకర్తలు కూడా పనిచేస్తారండి. అదే జనసేనకి ఇచ్చినట్టయితే 90% ఓటు బ్యాంక్ మారాలి. కాబట్టి మా అందరూ వెళ్ళి చెప్పినా సరే కొంత ఓటు బ్యాంకు మారదు. అప్పుడు మేము నష్టపోవాల్సి వస్తుందని చెప్పి మేము అందరం ఆలోచిస్తానండి. మీ వ్యక్తిగతంగా వస్తున్నారు బంగారాజు గారు. మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నారు, మిగతా అన్నీ చేస్తున్నారు. జిల్లాలోన గనులు కొలగొడుతున్నారు అంటున్నారు, ఇసుక మాఫియా అంటున్నారు, భూముల ఆక్రమణ జరుగుతుంది అంటున్నారు. ఇంత జరుగుతున్నా మీరు అదే వ్యాపారంలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీగా దాన్ని పూర్తిగా ఎండగట్టడంలో వైఫల్యం కనిపించడం లేదా? నేను ఆ వ్యాపారంలో ఉన్నానండి. మీకు ఎవరు చెప్పారండి? నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయనండి. నేను ఎర్రటికలు తయారు చేసుకుని ఈ స్టేజ్కి వచ్చానండి. ఊరు తిరిగి లారీతో ఇటుకలు అమ్ముకుని ఈ స్టేజ్కి వచ్చానండి. మీ కుటుంబ సభ్యులు కూడా ఎవరు లేరు? మా వాళ్ళు ఎవరు కూడా మాకు అది రియల్ ఎస్టేట్ చేయలేదండి. రియల్ ఎస్టేట్లు, బ్రాందీ వ్యాపారాలు, ఇంకొక వ్యాపారాలు, ఇసుక వ్యాపారాలు ఏవి చేయలేదండి. నేను చేసింది ఒక ఎర్రటికలు తయారు చేశాను. ఆ ఎర్రటికలు అమ్ముకుంటామండి. చిన్నది పెద్దది చేసుకుని ఈ స్టేజ్కి వచ్చానండి. మరి జరుగుతున్న ఈ భూదందాలు కావచ్చు, అంటే ఏ పార్టీ అని కావచ్చు, ఎందుకు తెలుగుదేశం ఎండగట్టడం వైఫల్యం చెందుతుంది? వైఫల్యం చెందలేదండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాబట్టి మేము ఎన్ని పోరాటాలు చేసినా వాళ్ళు చెప్పిందే చేసుకొని పోతున్నారు. ఇవన్నీ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత వెలికి తీస్తామండి. అక్కడ తొంగుడిపల్లి కొండ ఉందండి. అది ఏ అనుమతులు లేకుండా పని మొదలు పెట్టారు. తెలుగుదేశం నాయకులు అందరూ వెళ్ళాం, అభ్యర్థన తెలియజేస్తూ అక్కడ మళ్ళీ ఆ గ్రామంలో ఉన్నటువంటి తొంగుడిపల్లి మా తెలుగుదేశం ప్రజలందరూ కూడా, కార్యకర్తలందరూ కూడా దాన్ని అడ్డుకోవడం జరిగింది. ఆ వర్క్ అక్కడ అయిపోయింది. మరి అలాగే భూదందాలు ఉన్నాయి. మరి మా ఎయిర్పోర్ట్లో కొంత ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయో వాటిని వాళ్ళు సొంతంగా వాళ్ళ బినామీల పేరుని రాసుకొని అమౌంట్లు వేసుకున్నారు. దానికి కూడా 150 ఎకరాలు బయటకు వెళ్ళకుండా అయిపోయాం. మరి ఇలాంటివన్నీ ఉన్నాయండి. ఇంకా మరి కొన్ని ఉన్నాయి. అవి మనం చెప్పినా సరే వాళ్ళకి వినిపించదు కదా ఇప్పుడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కాబట్టి వాళ్ళకి తెలిసే చేస్తారు. కాబట్టి మనం చెప్పినా వాళ్ళకి వినిపించదు. మనం వచ్చిన తర్వాత వాళ్ళ కళ్ళు తెరిపిద్దాం. ఇలా నారాయణస్వామి గారు కావచ్చు, నారాయణస్వామి గారి కుటుంబం కావచ్చు, ఈ జరగబోయే ఎన్నికల్లోన ఎలాంటి సహకారం ఉంది? మీకు ఎటువంటి సమన్వయం జరుగుతుంది? అసలు నారాయణ నాయుడు గారు మాకు ఎవరు టికెట్ ఇచ్చినా అందరికీ ఆశీర్వాదం అందరికీ ఒకలాగే ఇచ్చారండి. పిల్లలు ఎలాగో మేము అలాగే ఆయన ఇప్పుడు చూసుకున్నారు. అందరికీ ఒకటే ఆశీర్వాదం ఇచ్చాడు. ఆయన ఎవరికి ఇచ్చినా పని చేస్తారండి. మరి ఇక పిల్లలు అంటారా, మరి వాళ్ళు మాతో అప్లై చేశారు కదా, ఏమో ఏ క్షణంలో మాకు వస్తుందేమో ఆశతో ఉంటారు అప్పటి వరకు. ఆ తర్వాత ఎవరికి వచ్చినా పని చేస్తాం. ఎన్నిసార్లు చెప్పినా ఇదే చెప్పాలండి. ఇప్పుడు మీరే చెప్తున్నారు, మీ వెనకే అప్లికేషన్ పెట్టిన వాళ్ళు ఉన్నారన్నారు. కొంచెం ముందుకు రాగలుగుతారు ఎవరైనా? ఎందుకు రారు? ఈయన కంది చంద్రశేఖర్ అండి. ఈయన అడిగితే 90 మంది వస్తారు. అందరూ ఉన్నారు. ఈయన సీనియర్ ఎంపీ పండి, 5 సార్లు ఎంపీ పండి. మహేంద్రనాయుడు గారు జిల్లా పార్టీ అధ్యక్షుడు చేశారు. చెప్తున్నా, ఆశావాహులు ఈ నియోజకవర్గంలో చాలా మంది ఉన్నారు. డైరెక్ట్గా ఉన్నారు, ఇండైరెక్ట్గా ఉన్నారు. అవసరం వచ్చినప్పుడు వాళ్ళు చెప్తారు. బంగాస్వామి గారు స్పష్టంగా చెప్తున్నది, ఎవరికి ఏది ఇచ్చినా మేమందరం కలిసి ప్రయాణం చేస్తాం. ఆయన మాట వినండి. పార్టీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ. ఎవరికి ఇచ్చినా ఏం చేసినా పార్టీ ఏం నిర్ణయిస్తే ఆ నిర్ణయానికి కట్టుబడి ఎవరికి ఇచ్చినా చేస్తారు. మీరు 100 సార్లు అడిగినా అదే ప్రశ్న, 1000 సార్లు అడిగినా అదే జవాబు. సరేనా? మీరు ఉన్నారండి ఆశావాహుల్లో? ఆయన మెయిన్ కదా. ఓకే. ఆయన తర్వాతే మేము. ఈయన ఒకడు, ఈయన నెల్లిమర్ల ఎంపీ పండి. ఈయన డెంకాడి ఎంపీ 3 సార్లు చేశారండి. చంద్రశేఖర్ గారు ఈయన
ఇంకా డైరెక్ట్ అయితే ఈయన కొంచెం పక్కన పెట్టామండి, ఎందుకంటే నువ్వు పెద్దదానికి వెళ్ళు ఎంపీకి వెళ్ళి అని చెప్పేసి అందులో పెట్టాము, అది అక్కడ రన్ అవుతుంది. కాదు మీ అందరు కూడా ఇప్పుడు మీ ఇంటర్వ్యూలోనే ఎవరో చెప్పారు, ఈ కాన్స్టిట్యున్సీ వాళ్ళు నారాయణ స్వామి నాయుడు గారు 10 సంవత్సరాలు బట్టి ఇక్కడ ఉన్నారు కానీ అభివృద్ధి జరగలేదని చెప్పారు. అలాంటి విషయాలు మాత్రం తప్పండి. ఎందుకంటే బంగారాజు భద్ర సోదరులు చెప్పినట్లు రోడ్డుకి పడేశారు, గుడికేశారు, శ్మశానానికి వేశారు, తాగునీరు సాగునీరు అన్ని కల్పించారు. మరి అలాంటిది ఇక్కడ ఏం జరగలేదంటే మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేని అభివృద్ధి ఇక్కడ జరిగింది. మా మంగస్వామి గారు మీరు ఇన్ఛార్జిగా ఉన్నారు, అన్ని చోట్ల తిరుగుతున్నారు, ఇటువంటి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు, మీకు సీనియర్ నుంచి జూనియర్ వాళ్ళకి అందరూ కనిపిస్తున్నారు. ఎలాంటి కోఆపరేషన్ కనిపిస్తుంది? ప్రత్యేకంగా ఓటర్ల నుంచి మీకు ఎటువంటి స్పందన కనిపిస్తుంది? ప్రజలైతే తెలుగుదేశం పార్టీలో ఎవరికి టికెట్ ఇచ్చినా ఇక్కడ ఈ నెల్లిమర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు పార్టీకి ఓటేయడమే వాళ్ళకి అలవాటండి. ఇంకొక పార్టీకి వెళ్ళాలన్నప్పటికీ ఆటోమేటిక్గా మనం అందరూ ఆలోచించుకోవాల్సిన పరిస్థితి తప్ప తెలుగుదేశంలో ఎవరికైనా సరే వాళ్ళు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకే ఓటేస్తారండి. ఎందుకంటే వాళ్ళు మారిపోవలసిన మనుషులు అనుకోండి చాలా ఇబ్బందులు పెట్టారు, చాలా కష్టాలు పెట్టారు. అన్ని కష్టాలకి ఓర్చుకొని కష్టాలు అన్నీ ఓర్చుకొని ఉన్నాడు ఆడు తెలుగుదేశం పార్టీ పిచ్చోడైతేనే, తెలుగుదేశం పార్టీ అంటేనే పడిసచ్చేవాడైతేనే ఇన్నాళ్ళు ఇన్ని దెబ్బలు తినుకొని ఈ పార్టీలో ఉంటాడు. కాబట్టి ఆడు ఎవరికైనా సరే సైకిల్ గుర్తు అనగానే ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో ఈ కార్యకర్తలు అందరూ కూడా సైకిల్కే ఓటేస్తారండి. 2019లో వైసీపీకి అధికారం ఇచ్చారు, ఓటర్లు ఎలా మార్పు కనిపిస్తుంది మీకు? 2019లో ఇచ్చారంటే మీ అందరికీ తెలిసిందే, జనం అందరికీ తెలిసిందే. రాజశేఖర రెడ్డి కొడుకు 2014లో తిరిగాడు, పాపం అప్పుడు అవకాశం ఇవ్వలేదు, మా నాన్నకన్నా బాగా చేస్తానంటాడు. రాజశేఖర రెడ్డి కొంత మంచి పనులు చేసి ఉన్నాడు కదా, ఈయన కుర్రోడు ఇంకా బాగా చేస్తాడని చెప్పి లేనిపోయినవి సాధ్యం కానివన్నీ కూడా పాదయాత్రలో అబద్ధాలు చెప్పి జాబ్ క్యాలెండర్ అన్నాడు, ఇచ్చాడా? మరి అలాగే మద్యపాన నిషేధం అన్నాడు, ఇచ్చాడా? మద్యపానం నిషేధం చేయకపోతే నేను ఓటాడడానికే రానన్నాడు. ఆశా వర్కర్ కనిపించి బాబు మాకు శాలరీ చాలేదు, నేనున్నాను మీకెందుకు నేను ఇస్తాను, నేను వచ్చిన వెంటనే ఇస్తాను అన్నాడు. అంగన్వాడీ టీచర్లు తెలంగాణ వాళ్ళకంటే ఎక్కువ శాలరీ ఇస్తానన్నాడు, ఇచ్చాడా? ఇలాంటి అబద్ధాల మాటలన్నీ చెప్పుకొని గద్దెనెక్కాడు. ఈరోజు అందుకే ఆయన స్టేజ్ మీదకి ఎక్కి మాట్లాడడం మొదలెట్టగానే ఈ బలవంతాన్ని తీసుకెళ్ళిన ప్రజలందరూ కూడా వెనక్కి వెళ్ళిపోతుంటారు. అప్పలనాయుడు పరిస్థితి ఏంటి? అప్పలనాయుడు పరిస్థితి అదే కదండి, ఆయన వైసీ నాయకుడే కదా, మరి వీళ్ళు ఎదిరించాలి కదా. నాయన నువ్వు అక్కడ కూర్చొని మా గ్రాప్ పడిపోయింది అంటాను, నీ వల్ల మా గ్రాప్ పడిపోతుంది, ప్రజలు మమ్మల్ని తిడతాను, నువ్వు తాడేపల్లి ప్యాలెస్ వదులుకుంటాను, నేను అందులో కూర్చొని ఏమో ఫ్యాన్ కింద కూర్చొని ప్లాన్లు వేసేస్తాను, నీకేదో ఉందనుకుంటాను, నీ వల్ల మేము అందరం సచ్చారో బాబు, ఆ ప్రజలకు ఇచ్చిన మాటలు వాగ్దానాలు నిలబెట్టండి. మనం 98% చేసామనంటే ఇప్పుడు చదువుకున్నాడు లేడు అనుకుంటాను, అందరూ చదువుకున్నాడే, నీకన్నా బాగా లెక్కలేసి చెప్తాను, నువ్వు ఏటీ చేయలేదని, కాబట్టి నీ వల్ల మా గ్రాప్ పడిపోయిందని చెప్పి వీళ్ళు అడగాలి కదా. అడిగితే వీళ్ళు చేసిన అక్రమాలు కానీ బయటికి తీసేస్తారంటే వీళ్ళకి భయం. వీళ్ళు చెరువులు కప్పిస్తుంటారు, కొండలు తవ్విస్తుంటారు, భూ కబ్జాలు చేసి ఇస్తుంటారు. మరి నువ్వేటో ఎక్కువ మాట్లాడుతావు, నాకు ఎదురు చెప్తాను రా, ఈ సంగతి ఏదో చూడండి ఎక్కడ ఆర్డర్ వేసేస్తారని వీళ్ళకి భయం. కాబట్టి వీళ్ళు వాళ్ళు దొందే కాబట్టి ఇద్దరిని దొంతేటి బయటికి దోసేయడం ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇలా మీతో పాటు మిగతా ఆశావాహులు అందరూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారం నెల్లిమర్లలో చేపడితే ప్రధానంగా 1, 2, 3 ఇలాగ ప్రధానమైన సమస్యలు ఏం తీసుకుంటారు, ఏం పరిష్కరిస్తారు మీరు? ప్రధానమైన సమస్యలు ఇందా చెప్పాను కదండి, ఇప్పుడు తోటపల్లి రిజర్వాయర్ నీరు వచ్చేది, అది రాకుండా ఆగిపోయింది. దాన్ని మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయో చూసి దాన్ని సరి చేసుకోవాల్సిన బాధ్యత అయితే ఉంది. మరి అలాగే తారకరామ తీర్థసాగర్ అప్పటి నుంచి కూడా అలాగే ఉండిపోయింది, అన్నగారి పేరు కూడా పెట్టడం జరిగింది దానికి, అదొకటి పూర్తి చేసుకోవాలండి. ఎక్కువ మాకు మత్స్యకారు తీర ప్రాంతం ఎక్కువ అండి, ఈ మత్స్యకారులకి అందరికీ కూడా ఈ జట్టి లేక చాలా ఇబ్బంది పడుతున్నారండి. వాళ్ళందరూ ఎక్కడైతే అందరికి అనుకూలంగా ఉంటుందో వాళ్ళు కోరిన దగ్గర ఒక జట్టి ఒకటి కట్టాలండి. మరి ఎక్కువ చదువుకున్న పిల్లలు ఎక్కువైపోయారు, ఎవరికి ఏ ఉద్యోగాలు లేవు. ఈ ఉద్యోగాలకి ఎలా చేస్తే వీళ్ళందరికీ ఉపాధి కలుగుతుందో దాని గురించి కూడా ఆలోచించి ఆ ప్రయత్నం చేసి కొన్ని పరిశ్రమలు వచ్చినట్టు ప్లాన్ చేయాలండి. ఇంకా సమస్యలు ఉన్నాయండి, తాగునీటి సమస్య ఉంది మీరు అన్నట్టు, తాగునీటికి ఎలాగ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తామని అన్నారు. ఇవన్నీ కూడా చాలా సమస్యలు ఉన్నాయి. మాది వెనకబడిన ప్రాంతం, మా నియోజకవర్గం అందులో బాగా వెనకబడిన ప్రాంతం. ఎన్ని చేస్తున్నా ఇంక ఉంటేనే ఉంటాయి, అంచెలంచెలుగా ఇంకా చేయవలసినవి చాలా ఉన్నాయి, చేయడానికి గట్టిగా కృషి చేస్తామండి. థ్యాంక్ యూ బంగారాజు గారు, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. మనకి ఇక్కడ నెల్లిమర్లలో చాలా చోట్ల ప్రత్యేకమైన పరిస్థితి అంటారు, కానీ నిజంగానే ఒక ప్రత్యేకమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇన్ఛార్జితో పాటు ఎవరెవరైతే అప్లికేషన్ వేశారో వీళ్ళందరూ ఒకే చోట ఉండడం, పార్టీ సమన్వయానికి అంటే చాలా చోట్ల సమన్వయం చెప్తారు కానీ నిజమైన సమన్వయం అనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు జనసేన కూడా సీటు ఆశిస్తుంది. మాధవి గారు వాళ్ళ నుంచి కూడా అదే వస్తుంది, తెలుగుదేశం పార్టీకి ఇచ్చినా సంపూర్ణంగా మేము సహకారం అందిస్తాం, అందరం కలిసి ప్రయాణం చేస్తాం అనేది ఏకతాటిగా చెప్తున్నారు.
అంటే ఈ నియోజకవర్గంలో సమస్యల పరిష్కారం కావాలి. 2019లో వైసీపీ గెలిచిన తర్వాత ఒక్క సమస్య కూడా మేము పరిష్కరించుకోలేకపోయాం. మరోవైపు అనేక సమస్యలు మమ్మల్ని వెంటాడుతున్నాయనేది వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య నెల్లిమర్లలో ప్రజలు, ఓటర్లు ఎలాంటి రిజల్ట్ ఇస్తారో చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది. మరో నియోజకవర్గంతో నేను ఎమ్మెల్యే కార్యక్రమంలో కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ గణేష్.